హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే తీసుకొచ్చారండి. ఈ శుభవార్త కనుక విన్నారు అంటే వాలంటీర్లందరూ కూడా ఎగిరైతే గంతేస్తారు. రాజీనామా చేసిన వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి. సో వారికి కూడా ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అలాగే కొంతమంది కొత్తగా అప్లై చేయాలి అనుకుంటున్నారు వాలంటీర్ పోస్ట్కి. సో వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి. వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చంద్రబాబు నాయుడు గారు అయితే చంద్రబాబు నాయుడు గారే కాదండి, కూటమి, జనసేన, టీడీపీ పార్టీ వీరిద్దరూ కలిసి భారీ శుభవార్తను అయితే అందజేస్తున్నారు. సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో మొత్తం చూడండి. ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నేనైతే వెంటనే రిప్లై అయితే ఇస్తాను. చాలామంది వీడియో చూడకుండానే కామెంట్ అయితే చేస్తున్నారండి. అప్పుడు నేను మీకు ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. సో ఒకటి మనకు వస్తుంది అంటే ఎలాంటి కారణాలు లేకుండా రాదండి. దానికి కొన్ని అర్హతలు కూడా ఉంటాయి. ఫస్ట్గా ఆ అర్హతలన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే మీరు వీడియోని అంతా చూడాలి. అంతేకాని డైరెక్ట్గా ఇది నాకు వస్తుందా, అది నాకు వస్తుందా అంటే సో అలా మీకు అర్థం కాదు. నేను అలా చెప్పినా కూడా మీకు అర్థం కాదన్నమాట. సో వీడియోని చూడండి. మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ చేయండి. ఆ తర్వాత నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తాను. సో అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకి సో ఎంతో కష్టపడ్డారు. 5 సంవత్సరాలుగా వాలంటీర్ వ్యవస్థ అంటేనే చాలా కష్టపడ్డారండి. వాళ్ళు మాత్రము సో 5,000 రూపాయలతోనే వాళ్ళైతే కష్టపడ్డారు. ఇంకా వేరే జాబు ఏది చేసినా ప్రైవేట్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత కష్టమైతే ఉండేది కాదు. కానీ వాళ్ళకి శాలరీ కూడా ఎక్కువగానే ఇచ్చేవాళ్ళు. కేవలం 5,000 రూపాయల శాలరీతో వాళ్ళైతే కష్టపడ్డారు. ప్రతి ఇంటికి ప్రతి డోర్ అయితే తీశారన్నమాట. ప్రతి ఇంటికి వెళ్ళి మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని కూడా అందరికీ కూడా అందించారు. సో వారికి కావాల్సినటువన్నీ కూడా ఇవ్వటం అయితే జరిగింది. సో మనకు 3 నెలల క్రితం నుంచి ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది. అప్పటి నుంచి మనకు వాలంటీర్ అయితే బంద్ చేశారు. అప్పుడు నుంచి మనకు వాలంటీర్ లేని నోటు కూడా ప్రజలందరికీ కూడా తెలిసిందండి. మనకు మామూలుగా ప్రతి నెల కూడా వాలంటీర్ అనేది ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అయితే ఇస్తున్నారు. కానీ 3 నెలల నుంచి వాలంటీర్లు అయితే పెన్షన్ అయితే ఇవ్వలేదు. కాబట్టి సచివాలయానికి వెళ్ళేసి ఏప్రిల్ నెలలో తెచ్చుకోమన్నారు. అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇబ్బందులు అయితే పడ్డారండి. సచివాలయంకి వెళ్ళి ఆ ఎండలకి తెచ్చుకోలేక కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయారు. అంటే వాలంటీర్లు అంతగా మనకు సహకరిస్తున్నారు, అంత సేవ చేస్తున్నారని అయితే చెప్పవచ్చు. నిజంగా వాలంటీర్ల వ్యవస్థకి 5,000 రూపాయలు తీసుకొని వాళ్ళు పని చేస్తున్నారంటే చాలా గొప్ప విషయము. ఆ తర్వాత మే, జూన్ నెలలో మనకైతే బ్యాంకు ఖాతాలో అయితే పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అప్పుడు కూడా బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకోలేక ఇబ్బందులు పడ్డారు. కొంతమందికి బ్యాంకులు అయితే ముసలి వాళ్ళకందరికీ కూడా బ్యాంకులలో పని డబ్బులు తీయక వాళ్ళకైతే బ్యాంకులన్నీ కూడా హోల్లో అయితే పడిపోయాయండి. అలా హోల్లో పడిపోవడం వల్ల చాలామంది డబ్బులు కూడా తీసుకోలేకపోయారు. వీటన్నిటికీ కారణము వాలంటీర్లను తీసేయబట్టే, వాలంటీర్ని ఆపడం బట్టే అందరికీ కూడా ఇబ్బందులు అయితే కలగడం జరిగింది. సో వైసీపీ పాలనలో ఉన్నప్పుడు 5,000 రూపాయలు అనేది ఇస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే 10,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్తున్నారు. అలాగే అప్పట్లో 5,000 రూపాయలకే వాళ్ళు అంత పని అయితే చేశారండి. ఒక రేషన్ కార్డు చేయించుకోవాలి అనుకుంటే మనకు సచివాలయం అనేది కొంతమందికి దగ్గరలో ఉంటుంది, కొంతమందికి చాలా దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం చేయించుకోవాలంటే మన పనులన్నీ వదులుకొని పోవాలి. కానీ వాలంటీర్లు అదే వాళ్ళకి ఆ జెరాక్స్లు కనుక ఇస్తే వాళ్ళే మనకు 2-3 రోజులైనా తిరిగైనా మనకు తెచ్చిచ్చేవాళ్ళు. ఆధార్ అయినా, రేషన్ కార్డు అయినా, ఇంకా సంబంధించి ఏదైనా కూడా మనకు ప్రభుత్వానికి సంబంధించి ఏది కావాలన్నా కూడా మనకు సచివాలయంకి వెళ్ళి తెలుసుకోకుండా ఇంటికి వచ్చి వాళ్ళే మనకైతే అప్డేట్ చేసేవాళ్ళు. ఇలా దీని గురించి వస్తుంది గవర్నమెంట్ నుంచి, మీరు కావాలంటే చేసుకోండి, ఇంటికి వచ్చి చేసేవాళ్ళు. పెన్షన్ కూడా ఇంటి వద్దకే అయితే ముసలి వాళ్ళకి, వృద్ధులకి, వికలాంగులకి ఎవరికి కూడా ఇబ్బంది అనేది పడకుండా వారైతే చాలా సహాయం చేశారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అయితే వాళ్ళనైతే గుర్తించలేదండి. అలాని
ప్రభుత్వ ఉద్యోగస్తులుగా కూడా గుర్తించలేదు. కేవలం వారికి ఒక 5,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనకు వైసీపీ ప్రభుత్వం పోయి టీడీపీ ప్రభుత్వం అయితే రావడం జరిగింది, కూటమి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలి అంటే వాలంటీర్లందరూ కూడా అక్కుబిక్కులాడుతున్నారండి. మా జాబ్స్ ఉంటాయా పోతాయా. అలాగే వైసీపీ బలవంతం వల్ల కూడా చాలామంది 1,00,000 మంది వరకు, దాదాపుగా 1,00,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వారు కూడా మమ్మల్ని తిరిగి తీసుకుంటారా లేదని చెప్పి ఆ 5,000 రూపాయల జీతంతోనే చాలా బాధపడి ముగించుకుంటా అందరూ కూడా చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళకంటూ పర్మనెంట్ అనేది లేకుండా పోయింది ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చేసి. సో మా జాబులు ఉంటాయా ఉండవా అని చెప్పేసి ఇప్పుడు కూడా అక్కుబిక్కులు ఆడుతున్నారండి వాలంటీర్లు అందరూ కూడా. సో మీకు అందరికీ కూడా అద్దరిపోయే శుభవార్తనైతే చెప్పవచ్చు. ఇప్పటి వరకు మీ కష్టాన్నైతే టీడీపీ కూటమి, సో టీడీపీ జనసేన కూటమి మీ కష్టాన్ని అయితే గుర్తించారండి. పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల గురించి చర్చలు అయితే చేయడం జరిగింది. ఇది వరకు పెన్షన్కి ఇంటి వద్దకే అయితే ఇస్తున్నారు. ఈ 3 నెలల నుంచి ఇవ్వక వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. కనీసం రైస్ కూడా ఇంటి వద్దకే వస్తున్నాయి. సో వీటన్నిటికీ కూడా చాలా ఇబ్బందులు పడిపోతాయి. వాలంటీర్లు లేనిదే మనకు సమస్య లేదు అన్నట్టుగా జనసేన టీడీపీ పార్టీ కూటమి అయితే సో వాలంటీర్ వ్యవస్థకి చాలా బాగా గుర్తించారండి. వారికైతే నిజంగా వాలంటీర్లు జోహార్లు చెప్పొచ్చు. గుర్తించి వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము అని అయితే చెప్పడం జరిగింది. అలాగే రాజీనామా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదండి. వారందరినీ కూడా తిరిగి ఉద్యోగంలోకి అయితే పెట్టుకుంటాము అని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు పెట్టుకుంటున్నారు అని చూసుకున్నట్లయితే వాళ్ళంతట వాళ్ళైతే రాజీనామా చేయలేదు, వాళ్ళని బలవంతంగా రాజీనామా చేయమని చెప్పడం అయితే జరిగింది. సో ఈ విషయము చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఈ విషయం అయితే తెలియడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని వారే రాజీనామా చేయలేదు. సో ప్రభుత్వం వల్ల వైసీపీ ప్రభుత్వం వల్లే వాళ్ళైతే బలవంతంగా రాజీనామా చేశారని అయితే తెలుసుకొని సో వారందరికీ కూడా ఉద్యోగాలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఎవరిని కూడా తీరండి. ఇప్పటి వరకు మనకు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఉద్యోగంలోకి అయితే పెట్టుకుంటారు. అలాగే ఇప్పటి వరకు 5,000 రూపాయలు అనేది మీకు ఇస్తున్నారు కాబట్టి మీ కష్టానికి తగ్గట్టుగానే 10,000 రూపాయలు అయితే ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. ఈ డబ్బులు కూడా మీకు జూలై నెల నుంచి శాలరీ అనేది 10,000 రూపాయలు అనేది వాలంటీర్లకి అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి వచ్చే వారం నుంచి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యథావిధిగా వాళ్ళ పనుల్లోకి అయితే వాళ్ళైతే నెక్స్ట్ వీక్ నుంచి అయితే వెళ్తారు. ఆ తర్వాత కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది అయితే నాకు కామెంట్ చేశారు, వాలంటీర్లకి ఎప్పటి నుంచి నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. సో ఎవరైనా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకైతే చెప్తున్నానండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా కూడా ముగించినట్లయితే మానేసినట్లయితే అప్పుడు మనకు ఎంతమంది కావాలో చూసుకొని అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు. కానీ ఇప్పటి వరకు అయితే వాలంటీర్కి సంబంధించి ఇంకా ఎవరిని తీసుకునే విధంగా కూడా లేరు, ఉన్న వాళ్ళనే పెట్టుకుంటానని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మనం కొత్తగా అయితే ఎవరిని తీసుకోరు. ఇంకొక న్యూస్ అండి, వాలంటీర్లకు వచ్చేసి వాలంటీర్ జాబ్ని అయితే మనకు పర్మనెంట్ అయితే చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది కదా, మమ్మల్ని పెట్టుకోరో అని చెప్పేసి కొన్ని లక్షల మంది వాలంటీర్లు అయితే చాలా బాధపడి చాలా ఇదిగా అయ్యారు వాళ్ళందరూ కూడా. సో వారందరూ బాధలన్నీ కూడా పైదాకా వెళ్ళేయండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అయితే వెళ్ళాయి, ఎంత బాధపడుతున్నారు, మా జాబ్స్ ఉంటాయా పోతాయని చెప్పేసి. అందుకే మనకు మేనిఫెస్టో గురించి చెప్పినప్పుడే వాలంటీర్ జాబ్స్ వాలంటీర్లకే ఇస్తామని అయితే మాట ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా వారి జాబ్స్ అయితే వాడికైతే ఇస్తున్నారు. 1వ తారీఖు నుంచి మీకు 10,000 రూపాయల శాలరీ కూడా జూలై నుంచే రాబోతుంది. అలాగే నెక్స్ట్ వీక్ నుంచి వారైతే అందరూ కూడా జాయిన్ అయితే అవుతారని అయితే చెప్పడం జరిగింది. వచ్చే వారం నుంచి వాళ్ళకి ఇచ్చిన మొబైల్ అన్నీ కూడా వారికే తిరిగి అయితే ఇచ్చేసి సో అప్పటి నుంచి వాళ్ళైతే డ్యూటీకి అయితే వెళ్తారు. దాంతోపాటుగా ఈసారి నుంచి మిమ్మల్ని అయితే నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తీసేసే పని కూడా లేదండి. వారందరినీ కూడా పర్మనెంట్ కూడా చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించడం అయితే జరుగుతుందండి. సో వాలంటీర్లు భయపడాల్సిన అవసరమే లేదు. అలాగే దీంతో పాటు ఇంకొక విషయం కూడా చెప్పారండి, అందరినీ వాలంటీర్గానే పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమందికి మీ స్కిల్ను బట్టి కూడా వాలంటీర్ ఉద్యోగమే కాకుండా ఇంకా కూడా మీకు మీ స్కిల్ అంటే మీకు
ఇప్పుడు మీకు ఒక కంప్యూటర్ వచ్చనుకోండి, కంప్యూటర్ చేయడం అనేది బాగా వచ్చనుకోండి, సో దాన్ని ఇంకా మీ గురించి రివ్యూ చేసి మీ కంప్యూటర్ని ఇంకా ట్రైనింగ్ ఇచ్చి ఇంకా మీకు వాలంటీర్ కాకుండా సచివాలయంలో కూడా ఇంకా మంచి జాబ్ అనేది ఇస్తాము. ఇంకా ప్రభుత్వ పరంగా కూడా మంచి మంచి జాబ్స్ కూడా వాలంటీర్కి సంబంధించి ఇస్తామనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు ఉద్యోగాలు లేని వాళ్ళకి, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు కాబట్టి ఇలాంటి ఉద్యోగాలు అయితే చేస్తామని చెప్పారు. అలా వాళ్ళకి వాళ్ళ స్కిల్ని చూసి వాళ్ళకి వేరే జాబులు ఇచ్చినప్పుడు, వాలంటీర్లు అనేప్పుడు తగ్గినప్పుడు అప్పుడు వాలంటీర్లకి అయితే మళ్ళీ కూడా నోటిఫికేషన్లు అయితే పడతాయి. అప్పుడు కావాలంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వారైతే అప్లై చేసుకోవచ్చు. సో అర్థమైంది కదండి, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. వీడియో మాత్రం మొత్తం చూసి అర్థం కాకపోతే మీరైతే కామెంట్ చేయండి. అంతేకాని చూడకుండా ఒక 100 మంది ఒకేసారి కామెంట్ చేస్తే నేను అందరికీ రిప్లై కూడా ఇవ్వాలంటే నేను కూడా ఖాళీగా కూర్చొని ఉన్నాను కదండి, నాకు పనులు ఉంటాయి కదా. సో అందరూ కూడా ముందు వీడియో చూడండి. అయినా కూడా మీకు అర్థం కాకపోతే కామెంట్ చేసి నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా అర్థమైంది అనుకుంటాను. అలాగే రాజీనామా చేసిన వాళ్ళు కూడా అర్థమైంది అనుకుంటాను. మనకైతే టీడీపీ జనసేన కూటమి అయితే భారీ శుభవార్త అయితే చెప్పవచ్చు. నిజంగా వాళ్ళకైతే ధన్యవాదాలండి. వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. నిన్ననే మనకు 5 పథకాలకు సంబంధించి సంతకం కూడా పెట్టారు. అలాగే మనకు పెన్షన్దారులకి ప్రతి నెల పెంచుతామని చెప్పారు. 1000 రూపాయలు అనేది పెంచారు. ఆ డబ్బులు కూడా జూలై నెలలో వస్తాయి. ల్యాండ్ టైటనింగ్ ని రద్దు చేస్తున్నారు. అలాగే అన్న క్యాంటీన్ ని ఓపెన్ చేస్తున్నారు. నిన్నటి నుంచే సంతకం పెట్టారు. ఇవన్నీ కూడా మనకైతే అమలవుతాయండి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం జరిగింది. సో చూసారు కదండి, మీరు నేను వదిలిన పథకాల గురించి కూడా చెప్పాను. నిరుద్యోగులకి ఎవరెవరికి ఉద్యోగాలు వస్తాయి అనే దాని గురించి కూడా వీడియో పెట్టాను. ఆల్రెడీ ఆ నోటిఫికేషన్ కూడా వదిలేశారు. 10th క్లాస్ నుంచే ఉద్యోగాలు అయితే వస్తున్నాయి. ఆ నోటిఫికేషన్ అంతా కూడా మీకు తెలియాలి అనుకుంటే సో ఆ వీడియో అనేది నేను కామెంట్లో పిన్ చేసి పెడతానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నిన్న పెట్టిన సంతకాలకు సంబంధించి అవన్నీ కూడా మనకు ఈ వారంలోనే సోమవారం నుంచి ఆల్రెడీ మనకు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ కూడా వదిలేశారు. సోమవారం నుంచి అన్ని పథకాలు కూడా అమలవుతాయి. ఆ 5 పథకాలకు సంబంధించి ఆ తర్వాత అవి అయిపోయిన తర్వాత ర్యాండమ్గా మనకు ఎన్నైతే మాట ఇవ్వడం జరిగిందో అన్ని పథకాలకు సంబంధించి జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా చాలా మంది కామెంట్ చేసి అయితే బాధపడ్డారండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మీ వర్క్ అయితే బాగా చేసుకోండి. ఓకేనండి, మీకు అందరికీ కూడా ఇంకా జాబ్స్ వస్తున్నాయి కదా. సో తప్పకుండా అందరూ కూడా లైక్ అయితే చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.